డాక్టర్ చాలా తలనొస్తుంది డాక్టర్. డాక్టర్ ఏమైందమ్మా? డాక్టర్ తలనొప్పి భరించలేకపోతున్నా డాక్టర్. అవునా, ఫస్ట్ నువ్వు కూల్ గా ఉండు. రాత్రి ఏమన్నా తిన్నావా నువ్వు? తిన్నాను డాక్టర్. ఏం తిన్నా? అన్నం తిన్నాను. అలా ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి డాక్టర్. కడుపులో వస్తుందా? నొస్తుంది డాక్టర్. ఇక్కడ పక్క పొంట ఏమైనా వస్తుందా? నొస్తుంది డాక్టర్. గాలి పీల్చుకో, గాలి పీల్చుకో. ఇటు ఏమైనా వస్తుందా? నొస్తుంది డాక్టర్. నువ్వు నైట్ పూట నిద్ర పట్టదు డాక్టర్, అందుకే మొబైల్ చూస్తాను డాక్టర్. అది చూడద్దు, కళ్ళకి ఎఫెక్ట్ అయ్యి తలనొస్తుంది. అవునా డాక్టర్? ఇప్పుడైతే నేను టాబ్లెట్స్ ఇస్తా, అవి వేసుకున్న తర్వాత ఒక 3 days తర్వాత మళ్ళీ రా, సరేనా? ఓకే డాక్టర్. ఇగో ఈ టాబ్లెట్స్ వేసుకో, ఒక్క నిమిషం ఆగు. ఇక ఈ పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి వేసుకో. మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ రా, సరేనా? వెళ్ళిగా. నొప్పి భరించలేకపోతుండ్రా బాబు. ఇంకో టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందేమో, వేసుకుందాం. అమ్మో, కళ్ళు తిరుగుతున్నాయి, కడుపు నొస్తుంది. నీరసంగా ఉంది, చాలా నీరసంగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొచ్చుకుంటాను. అమ్మో అమ్మో డాక్టర్, అమ్మో డాక్టర్, 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 అమ్మో డాక్టర్, డాక్టర్. ఏమైందమ్మా మళ్ళీ? డాక్టర్ మళ్ళీ ఇచ్చారు మీ గోళీలు, అవి చాలా నీరసంగా ఉంది డాక్టర్. చాలా తలనొప్పి, వామిటింగ్స్ ఏమన్నా చేస్తున్నాను తిన్నావా అమ్మ ఇంటికాడ? తిన్నాను డాక్టర్. మీరు ఇచ్చిన 2 గోళీస్, అది 2 గోళీలు వేసుకున్నా డాక్టర్. 2 సార్లు వేసుకోదాం మీ గోళీ, ఒకటేసారి వేసుకో. ఎక్కువ అయ్యి కళ్ళు తిరగడం, కోమాలకు వెళ్తారు. ఇప్పుడు నువ్వైతే పరిస్థితి బాగానే ఉంది. నువ్వు ఎన్ని గోళీలు ఇస్తే అన్ని గోళీలు, ఎన్నిసార్లు చెప్తే ఒక్కటేసారి వేసుకోవాలి గోళీ, సరేనా? ఓకే. ఇప్పుడైతే నువ్వైతే మంచిగానే ఉన్నావు, సరేనా? ఇప్పుడు మళ్ళీ గోళీ ఇస్తా, మళ్ళీ అది ఒకటేసారి వేసుకోవాలి, మధ్యాహ్నం, పొద్దున, సాయంత్రం, సరేనా? ఒక్కసారి మళ్ళీ చెక్ చేద్దాం. గాలి పీల్చుకో, గాలి పీల్చుకో. గోళీలు ఇస్తావు నీకు. ఇప్పుడైతే నీకేం కాలేదు, రోజు ఒక టాబ్లెట్స్ ఇస్తా, రోజు ఒకటైతే వేసుకో, సరేనా? ఓకే డాక్టర్. ఇంకో ఇది రోజుకి ఒక్కటే వేసుకో, సరేనా? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఒకటొకటే వేసుకో, మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోకు, సరేనా? మై గాడ్, ఐ హేట్ డ్రగ్స్. డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకోండి.
డాక్టర్ గారి సూచనలను పాటించండి. అనవసరంగా గోళీలు వేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. సర్వోజనం సుఖినో భవంతు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.